ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవటం లేదు. ఎదురు దెబ్బలు తగిలినా ఇంకా జాగ్రత్త పడటం లేదు. పార్టీ ఏమైపోయినా పర్లేదు, మాకు పంతాలే ముఖ్యమంటున్నారు అక్కడి నేతలు. పార్టీ అధికారంలో ఉన్నా అక్కడి కేడర్ ఇంకా అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. సమన్వయం లేని నేతలతో పార్టీకి అక్కడ దిశానిర్దేశం లేకుండా పోతుంది. నామినేటెడ్ పదవుల జాబితాలోనూ ఏకాభిప్రాయం కరువైంది. ఆదిలాబాద్ కాంగ్రెస్లో ముదురుతున్న వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. లెట్స్ వాచ్. అధికారంలో ఉన్నదేమో కాంగ్రెస్, కానీ అక్కడ క్యాడర్ బీజేపీ ఎమ్మెల్యేని పొగుడుతోంది. అంతా ఆయన చలువేనంటోంది. ఆదిలాబాద్లో ఈ విచిత్ర పరిస్థితి అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారుతోంది. పార్టీలో కొంతమంది ముఖ్య నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెదులుతున్నారు. ఇళ్ల పట్టాలు కూడా ఆ ఎమ్మెల్యే చొరవతోనే సాధ్యమయ్యిందని బహిరంగంగా చెబుతున్నారు. జొన్నల కొనుగోలులో కూడా ఎమ్మెల్యేది కీలక పాత్ర అని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి సారథ్యంలో ఇవి సాధ్యపడ్డాయని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను పొగడ్డం ఏ విధంగా సబబంతు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఓ బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సర్ కార్యక్రమానికి సంబంధించిన తలమడుగు మండలం భరంపూర్లో ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాల కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చింది. అధికార పార్టీ అంత చేస్తుంటే సొంత పార్టీ శ్రేణులే బీజేపీ ఎమ్మెల్యేని పొగడంపై కాంగ్రెస్ నేత కంది అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆరేపల్లి మోహన్ సమక్షంలోనే ఇదంతా జరిగింది. అధికారంలోకొచ్చి 3 ఏళ్లు కావస్తున్న ఆదిలాబాద్ హస్తం పార్టీలో వర్గపోరు ఏమాత్రం తగ్గలేదని చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. ముఖ్య నేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయనే చర్చ పార్టీలో సాగుతోంది. ఆదిలాబాద్ బోర్డు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య వర్గపోరు ఇటీవల ముదిరి పాకాన పడిందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దాని ప్రభావం నామినేటెడ్ పదవుల మీద కూడా పడుతోంది. సహకార సంఘాలు నామినేటెడ్ కమిటీల ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు కాంగ్రెస్ నేతలు ఈ పదవుల కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్య నేతల మధ్య విభేదాలకు తోడు ఏకాభిప్రాయం లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. ఎవరికి వారే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రికి జాబితాలు అందజేస్తూ అధిష్టానానికి అగ్ని పరీక్ష పెడుతున్నారు. సంక్షేమ పథకాల అమల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. నేతల పంతాలతో అరులైన వారికి పథకాలు దక్కుతాయో లేదోననే అనుమానాలొస్తున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో వర్గ విభేదాలు సమిసిపోయాయని అంతా భావించినా మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నామినేటెడ్ పదవుల విషయంలో మరింత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా జైనా సహకార సంఘం సభ్యుల ఎంపికలో వివాదంతోనే భరంపూర్ సభలో కంది తీవ్ర వ్యాఖ్యలు చేశారని పార్టీలో చర్చ సాగుతోంది. బోత్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్ మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇటీవల పార్టీ మండల అధ్యక్షుల నియామకాల విషయంలోనూ ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వలేదని పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ టీపీసీసీతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని మండలాల్లో మొదట నియమించిన వారిని తొలగించి వేరే వారిని నియమించారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ సోయం బాపురావు వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాల విషయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి గజేందర్తో పాటు మాజీ ఎంపీ సోయం సూచించిన వారికి చోటు దక్కుతోందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న బోత్లో అధికార పార్టీలో ఎవరి దారి వారిదనట్లే ఉంది. బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెరచాటున అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్ క్యాడర్.